వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తినిధి తెలుగు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. ఈ భారతదేశ చరిత్రలో కత్తులు కేవలం యుద్ధానికి మాత్రమే కాదు, ఆత్మగౌరవాన్ని రక్షించడానికి కూడా ఉపయోగించబడ్డాయి. కిరీటాలు అధికారానికి కాదు, ధర్మానికి చిహ్నాలయ్యాయి. అలాంటి ఒక మహానాయకుడి కథే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 ఫిబ్రవరి 19. శివనేరి కోట. పర్వతాల నడుమ ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు ఏడవలేదు, చరిత్రను మేల్కొలిపాడు. తండ్రి షాహజీవాజే భోంస్లే, తల్లి జిజాబాయి. జిజాబాయి గర్భంలోనే కాదు, శివాజీ మనసులో కూడా ధర్మాన్ని నాటింది. రామాయణం, మహాభారతం, శివపురాణం ఈ కథలు విని పెరిగిన బాలుడికి భయం అంటే ఏంటో తెలియలేదు. బాల్యం స్వరాజ్యపు విత్తనం. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే శివాజీ కోటల మ్యాపులతో ఆడుకున్నాడు. ఇతరులు కథలు వింటే ఆయన యుద్ధవ్యూహాలు ఆలోచించాడు. మన భూమిపై మనమే రాజులం కావాలి. ఈ ఆలోచన ఒక కల కాదు, ఒక ప్రతిజ్ఞ. అడవులు ఆయనకు పాఠశాలలు, కొండలు ఆయనకు గురువులు. స్వరాజ్యానికి తొలి అడుగు. ఆ కాలంలో బీజాపూర్ సుల్తానులు, మొఘలులు ప్రజలను పన్నులతో నలిపేవారు. మహిళల గౌరవం, రైతుల కన్నీళ్లు అన్నీ లెక్కలలో లేవు. అప్పుడు శివాజీ ఖడ్గమెత్తాడు. అది రక్తం కోసం కాదు, న్యాయం కోసం. చిన్న కోటలు, చిన్న సైన్యం, కాని అగ్నిలాంటి ధైర్యం. కోటల వెనుక ఉన్న రహస్యం. శివాజీకి కోటలు కేవలం రాళ్లు కావు, అవి స్వరాజ్యపు శ్వాస. ప్రతీ కోట ఒక వ్యూహం, ఒక రక్షణ కవచం. నీటి నిల్వలు, రహస్య మార్గాలు, శత్రువులకు చిక్కని నిర్మాణం. అందుకే ఆయనను కోటల రాజు అన్నారు. గెరిల్లా యుద్ధం, శత్రువుల నిద్రలాక్కున్న తంత్రం. పెద్ద సైన్యం ఉండటం గొప్పకాదు, తెలివిగా పోరాడటం గొప్ప. రాత్రి దాడులు, అడవుల్లో మాయమవడం, అకస్మాత్తుగా దెబ్బకొట్టడం. శత్రువులు ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియక భయంతో బతికారు. ఇదే శివాజీ యుద్ధతత్వం. అఫ్జల్ ఖాన్ ఘట్టం. బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ను పంపాడు. శివాజీని చంపాలి, అదే లక్ష్యం. శాంతి చర్చల పేరుతో ద్రోహం. కాని శివాజీ అమాయకుడు కాదు. ఒక్షణం చరిత్ర మలుపు తిరిగింది. శివాజీ బతికాడు, స్వరాజ్యం బతికింది. మొఘలులతో పోరాటం. ఔరంగజేబు భారతదేశాన్ని వణికించిన పేరు. అతనికే శివాజీ సవాలు విసిరాడు. యుద్ధాలు, ఒప్పందాలు, మోసాలు. ఆగ్రా కారాగారం, అక్కడినుంచి తప్పించుకోవడం. ఇది కథ కాదు, చరిత్రలో అద్భుతం. రాజ్యాభిషేకం, స్వరాజ్యానికి అధికారముద్ర. 1674 రాయగఢ్ కోట. వేద మంత్రాల నడుమ, కన్నీళ్ల ఆనందంతో శివాజీ ఛత్రపతి అయ్యాడు. ఇది కిరీటానికి జరిగిన పూజ కాదు, భారత ఆత్మకు జరిగిన అభిషేకం. పరిపాలన. రాజు కాదు, రక్షకుడు. శివాజీ పాలనలో రాజు అంటే భయం కాదు, భరోసా. మహిళలకు సంపూర్ణ గౌరవం, రైతులకు న్యాయం, సైనికులకు గౌరవం. మతం ఏదైనా మనిషి ప్రధానం. నౌకాదళం, సముద్రానికి కూడా స్వరాజ్యం. సముద్రం ఎవరిది? భారతదేశానిదే. ఈ ఆలోచనతో శివాజీ నౌకాదళం నిర్మించాడు. విదేశీ దాడులకు చెక్ పెట్టాడు. వ్యక్తిత్వం. ధైర్యం ఉంది, కాని అహంకారం లేదు. శక్తి ఉంది, కాని దురహంకారం లేదు. అందుకే ప్రజలు ఆయనను రాజుగా కాదు, తండ్రిగా చూశారు. మరణం. కాని ఆలోచనలు అమరం. 1680 శరీరం వెళ్ళిపోయింది, కాని స్వరాజ్య భావన ఎప్పటికీ చావలేదు. మరాఠా సామ్రాజ్యం, భారత స్వాతంత్ర్యోద్యమం అన్నిటికీ ఆయనే. శివాజీ ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం. శివాజీ ఒక రాజు కాదు, ఒక ఆత్మ. మనలో ప్రతి ఒక్కరిలో ఒక చిన్న శివాజీ ఉన్నాడు. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, అదే శివాజీ వారసత్వం. జయ జయ శివాజీ, జయ జయ స్వరాజ్యం.